ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రెండవ దినం కూడికి వచ్చిన మా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమించి, మన బాల్యాన్ని ప్రేమించి, ఆయన సంకల్పం చొప్పున, ఆయన మహాకృప చొప్పున ఈ కోడికలో ఏర్పాటు చేయడం జరిగింది అని బాగా తెలుసుకున్నాం. ఆయన చేసే కార్యాలను బట్టి చాలా అద్భుతమైన కార్యం ఆయన చేస్తూ వచ్చాడు. సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ వచ్చిన మనందరం కూడా చాలా ధన్యమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట అందరికీ తెలియపరుస్తున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. అజాగ్రత్తగా వినకూడదని రాత్రి మీకు చెప్పాను. ఎలా వినాలి? దేవుని వాక్యము చెప్పాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం మనసు పెట్టి వినాలి వాక్యం. మనసు లేకుండా, శ్రద్ధ లేకుండా వాక్యాన్ని విన్నట్లయితే హృదయంలోనికి వాక్యం చొచ్చుకొని పోకుండా ఉంటుంది. అది రాతి మీద వేయబడిన విత్తనాలాగా ఉంటుంది. దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. చీకటి బ్రతుకులైన మనలను ఈరోజు చల్లంగా ఉన్నట్టుంది. వెలుగులతో నింపాలని ఆయన కోరుకుంటూ ఈ రాత్రి వేళ ఆయన మాట్లాడుతుండగా ఆశ కలిగి ఉన్నాం. ఎంతమంది దేవుని చేత దీవించబడాలి అని ఉంది అని అంటే అందరూ చేతులెత్తాం కదా. దీవించబడడానికి అర్హత కావాలి. దీవెనలు ఊరికి నెలం, ఆశీర్వాదాలు ఊరికి నెలం, మేలులు ఊరికి నెక్కలు. ఈరోజు ఆశీర్వాదం పొందాలి అని ఎదురు చూసిన నీకు లేదా మనకు సరైన జవాబు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం ఇంతకాలం దీవించబడలేకపోయాం అనే ప్రశ్న కొంతమందిలో మెదలాడుతుంది. యేసు ప్రభు నమ్మాను, రక్షణ పొందాను, దేవుని కుమారుడుగా చేయబడ్డాను, అయినను నా జీవితం అరకొరగానే సాగుతుంది అనుకుంటున్న మన జీవితాలలో ఈ రాత్రి ఆయన కృపతో నింపాలని ఆశపడుతూ ఆయన మాట్లాడబోతున్నాడు. ఈరోజు వర్తమానం ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం? ఎంతో కాలం మంది సృష్టికర్త అయిన దేవుని ఎదిగి ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో కాలం నుంచి యేసుప్రభు బిడ్డలుగా ముద్ర వేయబడ్డాం. ఎంతో కాలం నుంచి క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం, కానీ దీవెన పొందలేకపోతున్నాం లేదా ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఎందుకని? 3 కారణాలు ఈ రాత్రి మనం చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచబోతున్నాడు. మొట్టమొదటిగా ఆ 3 పాయింట్లకు వెళ్లే ముందు నీవు నేను మనం ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో ఏమి చేయబడ్డామో ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయం
9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడి. సహోదరి సహోదరుడా, నీవు నేను మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసముంచడం ద్వారా, ఆయన రక్తములో మన పాపాలు కడుకోవడం ద్వారా, మన పాప క్షమాపణ దొరుకు ద్వారా మనందరం నీతిమంతులుగా చేయబడ్డాం. అంతమాత్రమే కాకుండా అదే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే ఎలా నీతిమంతులుగా చేయబడ్డామో మరొకసారి ఆ మాటను చూద్దాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నంబర్ 1, యేసుక్రీస్తుని విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, ఆయన రక్తము వలన నీతిమంతులుగా చేయబడ్డామని అదే రోమపత్రిక 5:9 చెప్పబడుతుంది. ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడ్డారు? ఒక్కసారి చేతి చూపిద్దామా? ఎంతమంది కడగబడ్డారు? కడగబడిన మన అందరం కూడా ఎవరివి? రాయబడింది నీతిమంతులు. యేసుక్రీస్తు రక్తము ద్వారా, అనగా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము పాపమంతా క్షమించబడింది కనుక నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన విశ్వాసించడం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులైన మనము ఇంకా ఎందుకు ఆశీర్వదించబడలేదు? నిజంగా నీతిమంతులమేనా? నీతిమంతులుగా చేయబడిన తర్వాత నీతిని అనుసరించినప్పుడు మనము దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అమ్మాయికి అబ్బాయికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత వెంటనే వారి సంతానం మొదలు, వారి ఇరువురు కలిసి సంసార జీవితం కొనసాగిస్తేనే వారి జీవితం దీవెనకరంగా ఉంటుంది. వారి ద్వారా సంతానం వస్తుంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినంత మాత్రాన, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పుకొని విశ్వసించినంత మాత్రాన నీతిమంతులు అయ్యాము గాని పరిపూర్ణమైన నీతిమంతులు కాలేదు. ఈరోజు అంశం ఏమని చెప్పాను? ఎందుకు మనం ఇంకా దీవించబడలేదు అని అంటే, నీతిమంతులుగా చేయబడ్డాము కానీ నీతిమంతులుగా కొనసాగటంలే, పేరుకు మాత్రమే నీతిమంతులమయ్యా. చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారు చాలా చక్కగా అందరూ చూస్తుండండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన సహోదరి సహోదరుడా, యేసునందు విశ్వాసం ఇచ్చిన సహోదరి సహోదరుడా, నీవు నీతిమంతుడివే. నీతిమంతుడైన నీవు నేను మనం నీతిమంతుడని యేసును అనుసరించాలి. అనగా ఆయన అడుగు జాడలలో మనం నడవాలి, ఆయన చిత్త ప్రకారం నడవాలి, ఆయన ఉద్దేశ ప్రకారం నడవాలి, ఆయన ప్రణాళిక ప్రకారం మనం నడవాలి. ఇలా ఎప్పుడు నడుస్తావో అప్పుడు ఆశీర్వాదాలు నీ తల మీదకి వస్తాయి. హల్లెలూయా. ఆశీర్వాదం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే,
ఎక్కడ స్వస్థత కలుగుతుంది, ఎక్కడ దీవెన కలుగుతుంది, ఏ చర్చికి వెళితే, ఏ ప్రాంతానికి వెళితే అంటూ పరుగులు తీస్తారు. కానీ నీవే నీతిమంతుడైన ప్రభువుని అనుసరిస్తూ బ్రతికితే ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుందని ఎనగలేకపోతున్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదం నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది, నువ్వు కాదు ఆశీర్వాదం కోసం పరిగెత్తేది. దయచేసి రాత్రి ప్రభు మనతో ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేదు అన్న ప్రశ్నతో మిగిలిపోకుండా మన జీవితం ఆశీర్వదకరంగా మారడానికి ఆయన అంటున్నాడు, నీతిమంతుడయ్యావు కుమార్తె, కుమారుడా, నీతిమంతుడైన నన్ను అనుసరించు. హల్లెలూయా. మరొక్కసారి ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ. చిన్నపిల్లలారా చూడండి, ఈ లోకం మనల్ని మోసం చేస్తుంది, మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మన శరీరం మనం మోసం చేస్తుంది, ఈ లోకం మోసం చేస్తుంది. కనుక ఎవరు మనల్ని మోసం చేయలేకుండా ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, మన ప్రభువు నీతిమంతుడై ఉన్నట్టు, నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. హల్లెలూయా. ఎవరండి నీతిమంతులు? యేసు రక్తంలో కడగబడినంత మాత్రం నీతిమంతుడువా? యేసునందు విశ్వాసం ఉంచినంత మాత్రం నీతిమంతురాలుగా కాదు. నీతిని అనుసరిస్తే, నీతిమంతుడిన ప్రభువుని అనుసరిస్తే అప్పుడు నువ్వు నీతిమంతుడి. అప్పుడే నీ తల మీదకి, నా తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. నీతిని అనుసరించవు, లోకాన్ని అనుసరిస్తావు, మనుషులను అనుసరిస్తావు, లోక పద్ధతులను అనుసరిస్తావు. చూడండి, క్రైస్తవుడు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? భర్త బయలుదేరుతుంటే ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి కానీ, డ్యూటీకి కానీ, లేదా ఆయా పనులు నిన్ను వెళుతున్నప్పుడు భార్యలు ఏం చేస్తున్నారో తెలుసా? భర్తకి ఎదురుగా వచ్చి, పోవచ్చు, నేను వచ్చాను కదా, నీకే ప్రమాదం జరగదు, నేను వచ్చాను కదా, నీకు అంత ఆశీర్వాదమే, నేను వచ్చాను కదా, నీకు అంత దీవెనే, వెళ్ళు అని భార్య గారు వచ్చి భర్త ముందు నిలబడతారు. ఎవరిని అనుసరిస్తున్నారు? ఎవరిని అనుసరిస్తున్నారు? లోకాన్ని అనుసరిస్తున్నారు. వాక్యం చెప్తుంది, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివితే అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి, లోకాన్ని అనుసరించావు కాబట్టి ఇంతకాలము నీవు ఆశీర్వదించబడలేదు. చదవడానికి ప్రయత్నించారు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. రూపాంతరం చెందాలి. లోకాన్ని అనుసరించకూడదు, నీతిమంతుని అనుసరించాలి. ఈ లోక మర్యాద చొప్పున, ఈ లోకం చేసుకుంటుంది. భర్త ఎదురొస్తే భార్య చక్కగా ముస్తాబై ఆయన ప్రయాణం అయ్యేటప్పుడు భార్య ఎదురెళ్తుంది. సరే, మంచిది. నేను అడుగుతున్నాను, భార్య బయలుదేరేటప్పుడు ఊరికి కానీ, డ్యూటీకి కానీ, మరొక చోటకి కానీ ఎవరు ఎదురు రావాలా? ఎవరు ఎదురు రావాలా? మీరు చెప్పండి. ఏమ్మా, మా సహోదరి సోదరులరా, మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, మీరు ఊరు వెళ్ళేటప్పుడు నీకు ఎదురు భర్త ఎప్పుడైనా వచ్చాడు? ఏమో, నువ్వు కూడా జాగ్రత్తగా పోవాలి కదా, నువ్వు వెళ్ళే ప్రయాణం క్షేమకరంగా జరగాలి కదా, నువ్వు అనుకున్నది సాధించాలి కదా, మళ్ళీ తిరిగి క్షేమకరంగా రావాలి కదా. ఎవరు నీకు ఎదురు రావాలి కదా. ఎవరు రావాలి? భర్త ఎందుకు రాడు? ఈ లోక ఆచార ప్రకారం నడిచి నీతిమంతుని అనుసరించక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా చెప్తుంది. చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు నీతిమంతుడు అయ్యావు. యేసు రక్తముతో కడగబడిన నీవు నీతిమంతుడయ్యావు. యేసునందు విశ్వాసం ఉంచని నీవు నీతిమంతురాలయ్యావు. రోమాపత్రిక 5:1 ప్రకారం, రోమాపత్రిక 5:9 ప్రకారం నీతిమంతులైన మనము మొదటి యోహాను 3:7 ప్రకారం నీతిమంతుడిని యేసును అనుసరించకుండా ఈలోక మర్యాద చొప్పున అనుసరిస్తావా అంటే పౌలు అంటున్నాడు ఎఫెసు సంఘంతో, ఇదిగో సంఘమా, మీరు ఇక మీదట, మీరు ఇక మీదట అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతులయ్యారు, దేవుని కుమార్తెలుగా కుమారులుగా మారారు, ఈ లోకానికి వేరే జీవిస్తున్నారు. ఇక మీదట కంటిన్యూ చేద్దాం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. హల్లెలూయా. ఇక మీదట ఒక అన్యుడిగా ఉన్నాడు అనుకోండి, మంచి రోజులు చూసుకుంటా, ముహూర్తాలు చూసుకుంటా, కాకొస్తే భయపడతావు, పిల్లుస్తే వెనక్కి వస్తావు. ఇవన్నీ తీసి పక్కనేయాలి, వాటిని అనుసరించడం మానేయాలి. ఎవరిని అనుసరించాలండి? నీతిమంతుడైన మన ప్రభువును అనుసరిస్తే చాలు, మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్న ఇంటిలో ఒక 12 సంవత్సరాల క్రితం ఒక చింత చెట్టు మొలిసింది. దాని అంతటా అదే మొలిసింది, చాలా పెద్ద వృక్షం అయింది. దాన్ని బట్టి చాలా సంతోషిస్తా, ఇంటి ముందే ఉంది కాబట్టి. అందులో చింతాకు వస్తుంది, చింతకాయలు వస్తున్నాయి, నీడ వస్తుంది, కట్టెలు వస్తున్నాయి, చాలా బాగుంది. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. దేనికి వచ్చాడంటే ఆయన కష్టాల్లో ఉండి అప్పు అడగడానికి వచ్చాడు. అప్పు అడగడానికి వచ్చి మెట్ల మీద కూర్చొని, మన ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని, అయ్యా చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, కొంత హెల్ప్ చేస్తామంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం అని మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారి అటువైపు మెట్ల నుంచి ఇటు చూశాడు. మన ఇంటి పక్కనే చింత చెట్టు. అంటున్నాడు, ఈ చెట్టు ఈ ఇంట్లో ఉండకూడదు అన్నాడు. నేను అడిగాను, ఎందుకు ఉండకూడదు అన్నా. ఉండకూడదు, మంచిదేగా, ఇది ఉంటే ఎప్పుడు చింతేనో అన్నాడు. చింత చెట్టు ఉంటే ఎప్పుడు చింతేనట్టు. నేను చెప్పాను, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఆ నీతిమంతుని అనుసరించిన తర్వాత చింతకి తావు లేకుండా బ్రతుకుతున్నాం. కొడతా చెప్పల దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. ఈ స్థితిలో మేము ఉన్నాం. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చావు? చింతను తీర్చుకోవడానికి వచ్చావు. నేను అన్నాను, చెట్టు మంచిదండి, అందులో రావాల్సిన పదార్థాలు వస్తున్నాయి, కనుక నీలో ఉందే ఆ చెడు ఉందే, ఆ చెడుని తీసేసుకో. హల్లెలూయా. ఆ చెట్టు ఉండకూడదనే తత్వం నీలో ఉందే, అది తీసేసుకో, అప్పుడు నీ జీవితం బాగుపడుతుందని చెప్పా. మాట్లాడకుండా అమౌంట్ తీసుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం దీవించబడలేదు అని అంటే, ఎవరిని అనుసరించట్లేదు? నీతిమంతుడైన ప్రభువుని అనుసరించినట్లయితే మన ప్రార్థనకి జవాబు దొరుకుతుంది, మనం ఆశీర్వదించబడతాం. చదువుకున్న మాట, ఆయన అనుసరించినట్లయితే నిజంగా నువ్వు నీతిమంతుడివే, నీతిమంతురాలువే. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. ఎప్పుడు అనుసరిస్తామో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. పట్టమ చప్పట్ల దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదములు వచ్చును. ఏ నీతిమంతుడు? చెప్పాలి, మీకు చక్కగా చెప్పాను. నీతిమంతుడైన
యేసుని అనుసరించే నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి. లోకాన్ని అనుసరించే వాడి మీదకి ఆశీర్వాదాలు రావు. ఇంతకీ ఏంటి ఆశీర్వాదాలు? నీతిమంతుడిని యేసుని అనుసరించి మనం బ్రతుకుతున్నప్పుడు మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అని ఆయన చెప్పాడే. ఏంటి ఆశీర్వాదాలు అని చూస్తే ఇంచుమించు 6 ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ నీతి అనే అంశం మీద మనం వింటున్నాం. ఎందుకు మనం ఇంకా దీవించబడలేదు అనే విషయంలో నీతి అనే దాని మీద అందులో 6 విషయాలు దాగి ఉన్నాయి. ఆ తర్వాత 2 పాయింట్లు పెద్దవి ఉంటాయి, మనం చూద్దాం. దేవుడు మంచిగా నాకు సమయం ఇచ్చాడు, ఆయనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నంబర్ 1, నీతిమంతుని తల మీదకి నీతిని అనుసరిస్తే వచ్చే ఆశీర్వాదాలు. నంబర్ వన్ మనం చదవడానికి మనం ప్రయత్నించాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. కొడదామా చెప్పుల దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్తుంటారు, ఒకనొక పాస్టర్ అన్నాడు, నిజంగా నీతిగా బ్రతకాలంటే మనం లోకంలో బ్రతకలేం, అడవిలో బ్రతకాలన్నాడు. నాకు అతను చూసి చాలా నవ్వేసింది, సిగ్గనిపించింది. ఒక సేవకుడిగా నీవే నీతిగా బ్రతికితే ఈ లోకంలో బ్రతకలేమన్నాడే, చాలా బాధేసింది. అడవిలో బ్రతకాలి. కానీ ఇక్కడ అంటాడు, కరెక్టే, నీతిగా బ్రతికేటప్పుడు కష్టాలు వస్తాయి, యథార్థంగా బ్రతికేటప్పుడు కష్టాలు వస్తాయి. కానీ మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నంబర్ 1, ఆపదల్లో నుంచి, నీతిమంతుడి యొక్క ఆపదల్లో నుంచి ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కొట్టమచ్చమ్మల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు? విడిపిస్తాడు ఆయన. ఈ రోజు నుంచి నా సహోదరి సోదరా, నీతిమంతుడైన యేసును అనుసరిస్తూ జీవించు. నీ ఆపదలున్నాయే, ఆపదల నుంచి ఆయన రాత్రి నుంచి విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1 పాయింట్, నీతిని అనుసరిస్తూ జీవిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఆపదల నుంచి ఆయన విడిపిస్తాడు. ఇక 2వ పాయింట్ చూద్దాం. నీతిని అనుసరిస్తూ జీవిస్తే మన తల మీదకి వచ్చే ఆశీర్వాదాలు ఆపదల నుంచి విడిపించడమే కాకుండా నంబర్ 2 మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదువుకుందాం. 37వ కీర్తన 39వ వచనాన్ని చదువుదాం. 37వ కీర్తన 39వ వాక్యం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఇదే ఆశీర్వాదం. నీతిని అనుసరిస్తూ బ్రతికితే యెహోవాయే ఆశ్రయదుర్గముగా ఉంటాడు. హల్లెలూయా. వాక్యం వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు నీవు గాని వినకపోతే, నీవు దేవుడితో మాట్లాడేటప్పుడు ఆయన వినడంట. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన వినడంట. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ వినకపోతే నీవు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన వినడంట. నేను చెప్తులే, దేవుని వాక్యం చెప్తుంది. సరే చూద్దాం మాటలు. ఆడికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది వినలేదు కాబట్టి దాన్ని చెప్పాల్సి వస్తుంది. చూద్దాం మాటలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవుని మాటలు వినేటప్పుడు చెవి తొలగించుకుంటే, పక్కకి మరొక మాట వినడానికి ప్రయత్నం చేస్తే, నీవు ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి అసహ్యం అంటే నీ ప్రార్థన. సహోదరి సోదరా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని కృప చేత ఆశీర్వదించబడానికి వచ్చిన నీవు చాలా జాగ్రత్తగా వినాలి. 2వదిగా, నీతిని అనుసరిస్తూ మనం బ్రతికితే వచ్చే ఆశీర్వాదాలు, ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉంటాడు. ఆశ్రయదుర్గం అనగా మనం గమనించినట్లయితే ఒక ఆశ్రయంలో చేరితే
ఆశ్రమంలో చేరిన తర్వాత సమస్తము ఆ ఆశ్రమే వారిని చూసుకుంటుంది, పోషిస్తుంది, అన్ని కావలసిన ఏర్పాటు చేస్తుంది. అలాగే నీతిని అనుసరిస్తూ బ్రతికితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్రయ దుర్గముగా ఉండి నీకేమి కావాలో అవన్నీ ఇస్తుంటాడు, ఆదరిస్తుంటాడు, ధైర్యపరుస్తుంటాడు, సలహాలు ఇస్తుంటాడు, వెన్నుదడుతుంటాడు, బలపరుస్తుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది తల మీదకి వచ్చే ఆశీర్వాదం. ఇక మూడోదిగా మనం చూద్దాం, ముందుకు వెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోదాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. 94వ కీర్తన 13వ వాక్యం మనం చదువుదాం. 94వ కీర్తన 13వ వాక్యం. భక్తిహీనులకు గుంట త్రోవబడే వరకు నీతిమంతుల కష్టదినముల పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయదు. ఎంత అద్భుతమైన మాట. నీతిని అనుసరిస్తూ బ్రతుకుతున్నప్పుడు ఆ నీతిమంతుల కష్టదినములు ఏం చేస్తాడంటే ఆయన పోగొట్టి ఏం కలిగి చేస్తాడు? నెమ్మది. నెమ్మది మన అమ్మ మీద, మన నాన్నీడు, మన కలెక్టర్ ఇవ్వడు, మన యాక్టర్ ఇవ్వడు, మన ఎమ్మెల్యే ఇవ్వలేడు. ఇస్తే డబ్బులు ఇస్తాడు, లేదా ఒక పదవి ఇచ్చు. నెమ్మది ఎవరు ఇవ్వలేదు. ఏమంటున్నాడు ఆయన? నీతిమంతులు కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలిగి చేయదు. హల్లెలూయా. కష్టదినాలు ఎందరికి ఉన్నాయండి అని అంటే ఉన్నాయి, కానీ నీతిని అనుసరించు ఆ కష్టదినాలు ఆయనే పోగొడతాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. నాన్నగారు కుమార్తెను చూడడానికి వచ్చాడు అనుకోండి, నాన్న ఇంట్లో కష్టాలు చాలా ఉన్నాయి అని అంటే నాన్నగారి కష్టాలు పోగొడతాడు? చెప్పండి. నీవెప్పుడైతే నీతిని అనుసరిస్తూ బ్రతుకుతావో దేవుడే నీకున్న కష్టాలను పోగొట్టి నెమ్మదిని కలిగి చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక పాస్టర్ గారు తన యొక్క సంఘ కుటుంబానికి వెళ్ళాడంట పరామర్శించడానికి, అలాగనే వారిని ప్రేమించి వారిని దర్శించి వారికి ప్రార్థన చేయడానికి. అలా వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చాడని వారు మంచి పాయసం, ఏంటంట పాయసం అంటారా, పరమాణం పాయసం, పరమాణం చేసి ఎలా చేశారంటే జీడిపప్పు, బాదం పప్పు, ఏం పప్పులే అన్ని పప్పులేసి పాలు పోసి బాగా చక్కగా తయారు చేశారు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? తర్వాత చెప్తా. దీని వెనక ఏముందో విందాం. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు ప్రతిరోజు? నేను బైబిల్ చదువుతున్నాను అన్నవాడు చేతులెత్తండి. ప్రతిరోజు. అలాగైతే దేవుని మనసును తెలుసుకుంటాం, దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటాం, నీ పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నాడో తెలుసుకుంటాం. నీకు అధికంగా బోధించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యములోంచి నీకు బోధనిస్తాడు. సరే, ఇక్కడికి వద్దాం. పాస్టర్ గారు వెళ్ళాడు కనుక ఆ కుటుంబానికి వాళ్ళు పరమాణం చేసి పాయసం చేసి వెండి పళ్ళెంలో పోసి, లేదా వెండి గిన్నెలో పోసి, వెండి గిన్నెలో పెట్టాలనుకున్నారు పాస్టర్ గారు. తినడానికి స్పూన్ కావాలి కాబట్టి స్పూన్ కూడా వెండి తెచ్చారు. పాస్టర్ పాయసం చేస్తాం నీకోసమే, తినండి అన్నప్పుడు వదిలేండి అన్నాడంట. మొత్తానికి కూర్చొని తినేసి వారికి ప్రార్థన చేసి వచ్చేసారు. వచ్చిన రోజు నుంచి ఆ ఇంట్లో ఆ వెండి స్పూన్ కనపట్లేదండి. వెండి స్పూన్ కనపట్లేదండి. నాకు ఇంట్లో వాడికి డౌట్ వచ్చేసింది. మాస్టరే పాయసం తినింది కాకుండా వెండి స్పూన్ ఎత్తుకొని జోబులు వేసుకున్నాడో, బ్యాగ్లు వేసుకున్నాడో, లేదా బైబిల్ పెట్టుకున్నాడో, ఎత్తుకొని వెళ్ళిపోయాడేమో. ఇప్పుడు పాస్టర్ని అడగాలంటే ధైర్యం చాలు. అడగదాము వద్దా. ఇలా జరుగుతుండగా రోజులు ఒక 2 నెలలు జరిగిపోయింది. ఒకరోజు తీవ్రంగా ఫోన్ తీసుకొని, పాస్టర్ స్పూన్ ఏమన్నా అడగదామా అనుకున్నదా? వద్దు అడగకూడదు, ఆయన బాధపడతాడు. సరే, మొత్తానికి మరొక రోజు మళ్ళీ ఆ కుటుంబాన్ని దర్శించడానికి అవకాశం వచ్చిందని పాస్టర్ గారు అమ్మా, నేను మీ ఇంటికి వస్తున్నాను, మిమ్మల్ని దర్శించి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తాను అన్నాడు.
అయ్యో రండి 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 అని చెప్పారు. ఎందుకు అంత స్పీడ్ గా పిలుస్తున్నారంటే స్కూల్ కోసం. పాస్టర్ గారు ఎంతో తొందరగా పిలుస్తున్నారని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూర్చొని, రండమ్మా, ఏంటంటే తొందరగా పిలిచారు నేను అని అంటే, ధైర్యం చేసేసుకొని, పాస్టర్ ఆ రోజు మీకు పాయసం పెట్టాం కదా, ఆ రోజు నుంచి స్పూన్ కనపట్లేదు పాస్టర్ అని చెప్పాడు. ధైర్యం చేసుకొని చెప్పేసింది, స్పూన్ కనపట్లేదు అమ్మా. సరే నువ్వు వాక్యం చదువుతున్నావు అని అడిగాడు. ఏమడిగాడు? నువ్వు వాక్యం చదువుతున్నావు అని అడిగితే, చదువుతున్న పాస్టర్ గారు రోజుకు 3 సార్లు చదువుతున్నా. ఎన్నిసార్లు? మీరు ఎన్నిసార్లు చదువుతున్నారు? ఒక్కసారి చదివే కష్టం. రోజుకు 3 సార్లు అంటే, అవునమ్మా 3 సార్లు చదువుతున్నావా, సరే ఆ బైబిల్ తీసుకురమ్మా చూద్దాం ఏం చదువుతున్నావా. అడా ఉడిగా వయసు, నేను 3 సార్లు చదువుతున్నాను కాబట్టి నిరూపించాలనుకొని ఎప్పుడో ఆడబడిపోతే షెల్ఫ్ లో తీసుకొని టక్క 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 వచ్చి, ఇదో ఫస్ట్ చదువుతున్నానని జిప్పెట్ లాగింది. జిప్పెట్ లాగే లోపల స్పూన్ గల్లని కింద పడింది. కొడదాం చెప్పలేదు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు చదువుతున్నావి? 3 సార్లు. స్పూన్ ఎక్కడుండేది? కనపడ. స్పూన్ ఎక్కడుండేది? కనపడ. 3 సార్లు చదువుతుంది కానీ స్పూన్ కనపడ. మీరు కూడా అదే పని చేస్తున్నారా? 3 సార్లు చదువుతున్నాం, 5 సార్లు చదువుతున్నాం, రోజుకు ఒకసారి చదువుతున్నా అని స్పూన్ బయటకు వస్తుంది మీ బైబిల్ నుంచి. జాగ్రత్త, బయటపడద్దు రహస్యం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను మనం ఒక మాట చెబితే అది సత్యంగా ఉండాలి, అదే నీతిని అనుసరించడం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా సహోదరి సోదరుడా, నీతిని అనుసరిస్తే నంబర్ 1 ఆపదల్లో నుంచి మనల్ని తప్పిస్తాడు. నంబర్ 2 ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. నంబర్ 3 మన కష్టదినలో పోగొట్టి మనకు నెమ్మదిని కలిగజేస్తాడు. మీరు బాగా గమనించండి, ఒక మాటకి లింక్ ఉంటుంది, బాగా గమనించండి. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఆయన నీతిని అనుసరిస్తే ఆపద నుంచి విడిపిస్తాడు, విడిపించి ఆయన ఆశ్రయదుర్గం అవుతున్నాడు. ఆశ్రయదుర్గం ఏం చేస్తున్నాడు? చెప్పాలి. కష్టదినలో పోగొట్టి ఏమిస్తున్నాడు? నెమ్మదినిస్తున్నాడు. నెమ్మది ఇచ్చిన తర్వాత ఏమిస్తున్నాడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం లేదంటే కీర్తన 92వ కీర్తన 12వ వాక్యం చదువుకుందాం. తర్వాత యోబు గ్రంథం పదం. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మోవవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. సైలెంట్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ నీతిమంతుడు? ఆపదలో ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఆశ్రయదుర్గములోకి వచ్చాడు. తర్వాత కష్ట దినాలు పోగొట్టుకొని నెమ్మదిలోకి వచ్చాడు. నెమ్మదిలో నుంచి నీతిమంతుడు ఎక్కడికొచ్చాడు? ఖర్జూర వృక్షము వల్లే, దేవదారు వృక్షము వల్లే మొవ వేస్తూ దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతున్నాడు. నువ్వు వర్ధిల్లేవా? ఈ నీతిమంతుడు, ఇప్పుడు మనం చూసిన ఈ నీతిమంతుడు వర్ధిల్లుతూ వచ్చేసాడు. కష్టాల్లోంచి, ఆపదల్లోంచి, బాధల్లోంచి, అన్నిటి నుంచి విడుదల పొందుతూ దేవుని మందిరంలో వర్ధిల్లుతూ వచ్చేసాడు. హల్లెలూయా. ఎందుకు వర్ధిల్లలేదు? ఎందుకు దీవించబడలేదు? దేవుడు మనతో అంటున్నాడు, నన్ను అనుసరించలేదు నీవు. హల్లెలూయా. నన్ను నీవు అనుసరించాల, నా నీతిని అనుసరించాల. అందుకే పేదరికం అనిపిస్తున్నావు, అందుకే ఆత్మీయ పేదరికం అనిపిస్తున్నావు, అందుకే లోకంలో ఎన్నిక లేని వారుగా, తృణీకరింపబడే వారుగా ఉంటున్నాం. అది మాత్రమే కాదు, మన జీవితాలు ఈ లోకానికి వెలుగు లేకుండా, ఈ లోకానికి వెలుగుగా లేకుండా, ఉప్పుగా లేకుండా చప్పుగా అయిపోన్నాం. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీవు నేను మనం ఎవరిని అనుసరిద్దాం? దేవుణ్ణి అనుసరించి ఇలాంటి ఆశీర్వాదాలు నీతిమంతుడు పొందుకున్నట్లుగా మనం పొందుకుందాం. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలోని వర్ధిల్లడం కాదు, ఇక ఈ నీతిమంతుడు ఏ స్థాయికి వర్ధిల్లుతాడో యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
నీతిమంతులు ఆ నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండి రాజులతో ఆయన వారిని ఎవరిని నీతిమంతులను దేవుడు చూడకపోడు, ఆయన వారిని సింహాసనం మీద కూర్చుండి రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరిని? నీతిమంతుల్ని. ఎన్ని విషయాలు చూస్తే ఇప్పటికీ బాగా చెప్పాలి. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 విషయాలు. 1, నీతిని అనుసరిస్తున్నప్పుడు బాధల నుంచి విడిపిస్తాడు, ఆయన ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆ తర్వాత కష్టంలో పోగొట్టి నెమ్మదినిస్తాడు. ఆ తర్వాత ఆయన మందిరములో దేవదార వృక్షము వలె, ఖర్జూర వృక్షము వలె మౌ వేస్తూ ఆయన మందిరంలో వర్దెలుతారు. ఆ తర్వాత సింహాసనం మీద కూర్చుంటే రాజులతో కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఈ 5 విషయాలు జోసెఫ్లో జరిగినాయి. కొడదాం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యాకోబు కుమారుడు 11వ కుమారుడు జీవితంలో ఇవి జరిగినాయి. ఆపదల్లో ఉన్నాడు, నీతిగా బ్రతికాడు. చెప్పాలి, దేవుడే ఆశ్రయ దుర్గముగా ఆ గుంటలో త్రోసేసినప్పుడు, ఐగుప్తు దేశానికి అమ్మివేసినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా తోడుగా ఉన్నాడు. తర్వాత ఆయన కష్టదినాలు పోగొట్టాడు. ఆ తర్వాత ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె వర్ధలింపు చేశాడు. ఆ తర్వాత ప్రధానమంత్రిని చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ ఇక మీదటైనా ఈ నీతిమంతుడిని అనగా మన ప్రభువుని అనుసరించు. ఈ రోజే, ఈ క్షణమే హృదయంలో తీర్మానం చేసుకో. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కష్టాలలో, కన్నీళ్లలో, వ్యాధులలో, బాధలలో నా ప్రాణమైన నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో. హల్లెలూయా. మర్చిపోలేసే నీతిని అనుసరించు. ఎన్నడూ దేవుడు మర్చిపోడు, చూడకపోడు. ఒకరోజు నీ జీవితాన్ని, మన జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము చేయనుగాక. హల్లెలూయా. ఇది నంబర్ 1 పాయింట్. ఎందుకు దీవించబడలేదంటే నీతిని అనుసరించలేదు. నీతిని అనుసరిస్తే వచ్చే ఆశీర్వాదాలు. అంత మాత్రమే కాదు, ఇందులో సంబంధించిన ఈ 5 ఆశీర్వాదాలు పొందడమే కాదు, కానీ నీతిని అనుసరిస్తే ప్రభు రాకడలో, ప్రభు రాజ్యములో తేజరెళ్తాము. ఎలా వెళ్తామంట? తేజరెళ్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వాక్యం చదువుకుందాం. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. హల్లెలూయా. ఈ లోకములో క్రీస్తును అనుసరిస్తే, ప్రభువును అనుసరిస్తే ఇలాంటి 5 బ్లెస్సింగ్స్ రావడమే కాకుండా ఆ హెవెన్ కూడా మనకు దొరకద్ది, ఆ పరలోకం మనకు దొరకద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆశీర్వాదం మార్గాన్ని ఆయన తెరిచి ఉంటుండగా ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. ఇకపోతే ఎందుకు మనం ఆశీర్వదించబడమంటే 2వ పాయింట్లోకి మనం వెళదాం. దయచేసి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే, పోటీతత్వం వద్దనిలా, విశ్వాసము గల అబ్రహాముతో కూడా మైక్ ఉందా, ఆశీర్వదించబడుతురు. హల్లెలూయా. అందరూ బైబిల్ చూడండి, అందరూ చూడండి, బాగా చూడండి. లేదా బైబిల్ లేదా చదువు లేదా వింటూ ఉండండి. మరొకసారి చదవండి.
కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస సంబంధులే, విశ్వాసము గల అబ్రహాముతో కూడా చూడండి, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. ఎవరండి ఆశీర్వదించబడేది? చెప్పాలి. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా. అబ్రహాం విశ్వాస వీరుడు. అందుకే మన దేవదేవునికి స్నేహితుడయ్యాడు. నా ప్రియ సహోదరి సోదరా, అబ్రహాం లాంటి విశ్వాసం నీకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎలా? అబ్రహామా, నీ బంధువులు వదిలేసి, నీ ఊరిని వదిలేసి, నీ స్నేహితులు వదిలేసి, నేను చూపించబోయే దేశానికి రా, నేను నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ మాటను ఏం చేశాడు? నీ సంతానం ఇసుక రేణువులనే చేస్తాను, నీ సంతానం అనేకులకి దీవెనకరంగా మారుతారన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలీదు. అసలు ఆ దేవుడు మొట్టమొదటిగా మాట్లాడడం, అసలు నువ్వు ఎవరు, నన్ను ఎందుకు ఆశీర్వదిస్తావు, నన్ను ఎందుకు వెళ్ళమంటాను, ఎన్ని ప్రశ్నలు లేకుండా చెప్పింది చేశాడు విశ్వాసం. అందుకే అంటాడు గలతీ రాసిన పత్రికలో పౌలు గారు, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదు. అబ్రహాము లాంటి విశ్వాసం నీకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. బైబిల్ ఎత్తుకొని మందిరానికి వెళితే ప్రయోజనం లేదు. రోజు ప్రభు అంటే ప్రయోజనం లేదు. వాక్యం రోజు పఠించిన విశ్వాసం లేకుండా ప్రయోజనం లేదు. అన్ని సమృద్ధిగా జరిగేటప్పుడు చాలా విశ్వాసం చూపిస్తాం, అన్ని చక్కగా జరిగేటప్పుడు విశ్వాసం చూపిస్తాం. మనకు మన పిల్లలకి సమాధానకరంగా అన్ని జరుగుతున్నప్పుడు విశ్వాసం చూపిస్తాం. కాస్త కష్టం, కాస్త ఇబ్బంది, కాస్త లోటు, ఆయా సమస్యలు ఎదురైనప్పుడు విశ్వాసాన్ని చూపించాం. అన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని చూపించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇంకో మాట ఏంటంటే, విశ్వాసం లేకపోతే నీలో నాలో దేవుడికి మనం అసంఖ్య కనపడతాం. అదే విశ్వాసం మనలో ఉంటే ఇష్టలుగా కనపడతాం. మన అందాన్ని చూసి ఆయన ఇష్టపడడు, మన చదువుని చూసి ఆయన ఇష్టపడడు, మన ఎత్తును చూసి ఇష్టపడడు, మన కులాన్ని చూసి ఇష్టపడడు, మన పట్టాన్ని చూసి ఇష్టపడడు. ఏం చూసి ఇష్టపడతా తెలుసా? చూద్దాం మాటలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఎప్పుడు ఇష్టపడతా? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉన్నట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉన్నట అసాధ్యం. విశ్వాసం వల్ల ఉంటే చాలు. నువ్వు నల్లగా ఉన్నావు, చదువు లేదో, ఎన్ని చూడండి. నీకు అనారోగ్యం ఉందో, ఏం చూడు, విశ్వాసం చూస్తాడు. చదువులేని మనకి సరే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. ఆయన వెతికితే ఫలం ఇస్తాడని ఏం చేయాలంటే మనం నమ్మాలి. ఆ నమ్మకం దేవుడికి ఇష్టంగా మన జీవితాలను మారుస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరండి ఇష్టలు దేవుడికి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరండి దేవుడికి ఇష్టలకి? బాగా చదువుకుంటే తప్పులేదు, ధనం ఉంటే తప్పులేదు, ఈ మనకు అవసరమే. కానీ వీటిని మించింది అమూల్యమైన బంగారం కంటే అమూల్యమైన విశ్వాసం అంటాడు ఆయన. ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి 8వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ వాక్యంలో ఆయన దిగి కిందకు వస్తున్నాడు. ఆయన దిగి కిందకు వస్తుండగా ఒకనొక కుష్ఠరోగి ఆయన ఎప్పుడు దిగొస్తాడని ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు కొండ మీద నుంచి దిగి కిందకు వస్తుండగా ఆ 5, 6, 7 అధ్యాయులు 3 అధ్యాయులు బోధించి కిందకి దిగొస్తుండగా ఆ కుష్ఠరోగి వచ్చి ఆయనకి సాగిలిపడి అంటున్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కుష్ఠరోగి దేవుడికి ఇష్టమా? కుష్ఠరోగి నువ్వు ఇష్టపడతావా? ఏమంటాడు ఇక్కడ కుష్ఠరోగి?
ప్రభువును పట్టుకొని ఏమన్నాడు? బాగా ఇక్కడ పాయింట్ అవుట్ చేయాలి. ప్రభువా ఇష్టమైతే నీకిష్టమైతే ఇలా చేయగలవని నన్ను శుద్ధినిగా చేయగలవనిను నీకిష్టమైతే చేయగలవనిను అంటే అతను ఏముంది? ప్రభు పై రూపాన్ని చూడాల. ఆ చీమగారుతూ, ఆ ముక్కు అణిగిపోతూ, ఆ జుట్టంతా రాలిపోతూ, పొక్కులుగా తన శరీరాన్ని చూడలేదు, కానీ ఏం చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. హల్లెలూయా! నీలో నాలో చూసేది ఏదో తెలుసు దేవుడు? విశ్వాసం. విశ్వాసం. వెంటనే ఏమన్నాడు తెలుసా? అందుకైన ప్రభు అంటున్నాడు, అందుకైనా చేయి చాపి చేయి చాపి వాని ముట్టి వాని ముట్టి నాకిష్టమే నాకిష్టమే. ఎవరికి ఇష్టము? ప్రభుకి. కుష్ఠరోగి నీకు ఇష్టమా? మనకిష్టమా? ఎందుకు ఇష్టపడ్డాడు ప్రభు? పై రూపాన్ని చూసి కాదు, తనలో ఉన్న విశ్వాసం చూసి ఇష్టపడ్డాడు. అందుకే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:6 ఏమన్నాడు తెలుసా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. వెంటనే వేసాడు, నాకు ఇష్టమే కుమారుడా, నువ్వు కుష్ఠరోగైనా పర్వాలే, నువ్వు నాకు ఇష్టమే. ఎప్పుడు ఆ మాట అన్నాడు? వెంటనే తక్షణమే స్వస్థత పొంది వెళ్ళిపోయాడు. చెప్పలేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం నీకుంటేనే అబ్రహాములాగా ఆశీర్వదించబడతావు. అనగా ఆరోగ్యం అనే ఆశీర్వాదం, సమాధానం అనే ఆశీర్వాదం, సంతోషం అనే ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం, ఒకటి డబ్బు ఒకటైన ఆశీర్వాదం. ఒక అతనికి 10 ఎకరాల చెరుకు తోట ఉందంట. ఎన్ని ఎకరాలండి? 10 ఎకరాలు. 10 ఎకరాలు చెరుకు తోట. పోయాడు చూడడానికి, బాగా పంటకు వచ్చేసింది. కారు దిగాడు, చెరుకు తోటలోకి పోయాడు, చూస్తా ఉన్నాడు. సూపర్ సూపర్, బాగా వచ్చింది, బాగా పండింది. తన పక్కనున్న అసిస్టెంట్ని ఒక చెరుకు గడ కొట్టి ఒక ముక్కీర అన్న. ఎందుకని లేదో తెలుసా? ఫుల్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఏడుంది? బాడీలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అందుకని ఒక్క బిడ్డ కూడా తినలేకపోయాడు. అది ఆశీర్వాదమా? ఆరోగ్యం లేకుండా ఎంత నీకున్నది ఆశీర్వాదం కాదు. ఈ రాత్రి వేళ ఆశీర్వాదం రావాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఇదిగో గొర్రెలు వెంబడి తిరుగుతున్న దావీదు ఎండనక వాననక ఓ కర్ర చేతిలో పట్టుకొని ఓ స్టిక్ గొర్రెలు వెంబడి తిరుగుతుంది. జుట్టంతా ఎర్రగైపోయిందేమో, ఒళ్ళంతా చెమటకాయలు వచ్చి చూడడానికి సరైన రీతిలో లేడేమో. ఇలాంటి వ్యక్తికి విశ్వాసం ఉంది. ఒకనొక రోజు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తుండగా, ఫిలిస్తీన్లో ఒకనొక వ్యక్తి గొలియాతు ఇశ్రాయేలు మీదకి దూకుతుండగా, అదే సందర్భంలో నాన్నగారు అన్నలను చూసి రమ్మని, యుద్ధంలో 3 అన్నలు ఉండగా వెళ్ళి చూసి రానాయన చెప్పినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో గొలియాతును చూసి సౌలు రాజుతో సహా, అనగా ఇశ్రాయేలు రాజుతో సహా షేక్ అయిపోతున్నాడు. అందరూ షేక్ అయిపోతున్నారు. గొలియాతు ఒక్కసారిగా రండి, నన్ను చంపి మీరు గెలవండి అంటే, లేదా నేను మిమ్మల్ని చంపేస్తాను. అదే టైంలో దావీదు లాస్ట్ వాడు, కడుగొట్టు వాడు, 8వ వాడు వెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అలా చూశాడు. ఎవరు చెప్పట్లే. తిరుగుతూ ఉన్నాడు. అన్నలకు జున్ను గడ్డలు కావాల్సిన ఏదో మొత్తం ఇచ్చేశాడు. తిరిగి అడుగుతున్నాడు. ఎవరో ఒకరు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆ గొలియాతుని కానీ చేయిస్తే ఇదిగో పలానా ఇస్తాడంట రాజు అని చెప్తున్నారు. అలాగైతే నేను చేయిస్తా. నా తండ్రి కృపను బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి నేను గొర్రెలు మేపుతున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, వాటిని చీల్చివేసిన వాటిలో ఒకడే విశ్వాసంతో మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చదువుకున్నాం. మొదటి సమయాల గ్రంథం దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 17వ అధ్యాయం 47వ వాక్యం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం 17:47.
అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదు కాని ఈ దండు వారందరూ తెలుసుకొందురు యుద్ధము యెహోవాదే, ఆయన ఇంకను మిమ్మును మా చేతికి అప్పగించనని చెప్పాను. హల్లెలూయా. బాలుడు, యుద్ధము యెహోవాదే. విశ్వాసం. అన్నలు ముగ్గురు ఉన్నారు అదే యుద్ధములో. అన్నయ్యలు ముగ్గురు ఉన్నారు, వణికిపోతున్నారు. రాజు వణికిపోతున్నాడు, అందరూ షేక్ అయిపోతున్నారు. విశ్వాసముతో ఆనాడు ఎలుగుబంటిని చంపాడు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున. దేవుడి విశ్వాసము ద్వారా సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అదే విశ్వాసముతో ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. ఏం జరిగింది తెలుసా? మనకు తెలుసు కదా, ఇది చాలా సార్లు ఉంటాం, కానీ ఒక రహస్యం చెప్తున్నా నీకు. ఆయన యుద్ధం చేసే నైపుణ్యుడేం కాదు. దానికి తెలుసు, ఒడిశలు ఉంది, ఒడిశల్లో ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఒకటి మాత్రమే తీసుకున్నాడు. ఏం చేశాడు మనకు తెలుసు. అలా తిప్పి ఇసిరాడు. అది ఎక్కడ తగిలిందో మనకు తెలుసు. గొలియాతుకి ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలిందండి? అందరూ చెప్పాలి. ఎక్కడ తగిలింది? సర్రం వచ్చింది అనుకోండి, వేగమే వచ్చింది. నాకేననుకోండి, సర్రం వచ్చింది, ఎక్కడ తగిలింది. ఎట్టబడాలి? నేను పడాలి లేదా? ఎట్టబడ్డాడంట. చూడండి ఒకసారి వాక్యం చదువు 49 వచ్చి, తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిట కొట్టెను. ఆ రాయి వాని నుదిట వచ్చినందున వాడు నేలన బోర్ల పడిను. ఎట్టబడ్డాడు? ఇందాక నేను చెప్పాను, రాయి తగిలితే ఎట్టబడాలా? ఎట్టబడ్డాడు? చెప్పాలి. ఎందుకు పడ్డాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. ఇదే రహస్యం. హల్లెలూయా. ఇందాకేం మాట్లాడాడు? 47 వచ్చినాడు. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. విశ్వాసంతో వెళ్ళాడు, రాయి విసిరాడు. ఈయన బలం వల్ల రాయి వల్ల చచ్చిపోలే. రాయి ఊరికే పారుమాటికి తగిలింది అంతే. వెనుక బలమైన హస్తం ఉంది. హల్లెలూయా. ఈ హస్తం పట్టుని పెట్టినప్పుడు ఏమైపోయాడు? బోర్ల పడ్డాడు. ఆ రాయికి వల్ల కాదు. విశ్వాసం లేకుంటే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. విశ్వాసం లేకుంటే విజయం లేదే. విశ్వాసం లేకుంటే ఆశీర్వాదం మనదే. అందుకని అంటాడు, విశ్వాసము గలవారే అబ్రహాము లాగా ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు విశ్వాసంతో దేవుని పట్ల ముందుకెళ్ళాడు కనుక దేవుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆశీర్వదించబడ్డాడు. అదే మొదటి సమయం గ్రంథం 37వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ ఆశీర్వాదం పొందుతున్నాడు. చూద్దాం. చదువు. మొదటి సమయం గ్రంథం 37వ అధ్యాయం 17వ అధ్యాయము 47వ 17:40 17:20 చదువు. ఇశ్రాయేలు ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే. నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపు వానికి రాజు బహు ఐశ్వర్యము కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు స్వతంత్రులుగా చేయననగా. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసంతో వాడిని జయిస్తారో ఏమేమి ఇస్తాడంటే రాజు సగ రాజ్యం ఇస్తాడు, కుమార్తెనిస్తాడు. ఇశ్రాయేలులో స్వతంత్రులుగా తన వంశాన్ని మార్చేస్తాడని రాజుగారు సాటించాడు. సాటించిన ప్రకారం అవన్నీ పొందుకున్నాడు. హల్లెలూయా. కీర్తన 32వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది అద్భుతమైన మాట. కీర్తన 32వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుకున్నాం. చదవండి ఆ మాటలు లేదా? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మకం ఉంచు వానికి కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. ఏం ఆవరించింది ఇప్పుడు దావీదుకి? కృప ఎలా ఆవరించింది? హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తారు. మన చిన్న పిల్లలకి పుట్టినప్పుడు తలస్నానం చేసి నిప్పుల మీద కదా
నిప్పుల మీద ఏం చేస్తారు, కొంచెం సాంబ్రాణి వేస్తే ఆ బిడ్డ యొక్క తలని సాంబ్రాణి పొగలో పెట్టినప్పుడు ఆ పొగ ఏం చేస్తుంది, ఆ బిడ్డని ఆవరించిన తర్వాత ఆవరిస్తుంది. తర్వాత మనం ఎత్తుకొని ముద్దాడినప్పుడు ఎట్లుంటది, మంచి వాసన. హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసం ఉంచి గొలియాతు మీదకి వెళ్ళాడో, విశ్వాసం కలిగి ఉన్నాడో, కృప ఏం చేసింది. ఏంటా కృప, ఏంటా కృప? గొర్రెలు వెంబడి తిరిగే వ్యక్తికి రాజకుమార్తె దొరికింది. అదే కృప. హల్లెలూయా. కృప ఏం చేసింది, ఆవరించింది. రాజ్యం తమ సొంతంగా సింహాసనం కూర్చుని కృప దొరికింది. హల్లెలూయా. సగరాజ్యం దొరికింది. తన యొక్క తల్లిదండ్రులు, తన అన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలులో స్వతంత్రులుగా మారారు. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే ఈ ఆశీర్వాదానికి ఈ రోజు రాత్రి విశ్వాసం ఉంచితేనే ఆశీర్వాదం పడతాం. ఎందుకు ఇంకా నేను ఆశీర్వదించబడలేదని వేదన పడ్డావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమార్తె, ఈ రోజు నుంచి అయినా నా విశ్వాసం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే 3వ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. నంబర్ 1, ఆశీర్వాదం ఎందుకు పొందలేకపోయాం? నీతిమంతులుగా జీవించలేక, లేదా నీతిని అనుసరించలేక పొందలేకపోయాం. నంబర్ 2, విశ్వాసం ఉంచలేక అన్ని పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో దావీదు ఒకవేళ గొలియాతు దగ్గరికి వెళితే ఒకసారి పట్టుకొని, చేతులను పట్టుకొని తెసిరేయచ్చు, చనిపోవచ్చు. అయినా కూడా విశ్వాసంతో కష్టకాలంలో దేవుడు చూశాడు. దేవాతి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఇకపోతే 3వదిగా ఆశీర్వదించబడ్డానికి కారణం, ఎందుకు ఆశీర్వదించబడలేకపోయాం అనే విషయాన్ని మనం బయలుపరుస్తూ 3వదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలా? తాత్కాలికమైన ప్రార్థన కాదు, ఏదో 2 మాటలు కాదు, ఒక 3 మాటలు కాదు, నిలబడుకొని కాదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఈరోజు టైం లేదు అందుకని నిలబడుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి. చెప్పండి, అనుదినం నేను కాపాడుతూ ఆవిష్కారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ పరమ తండ్రితో కొద్దిసేపు గడపలేవా? ఎలా ఆశీర్వదించబడతావు? నా ప్రియ సహోదరి సోదరా, ఎలా ఆశీర్వదించబడతావు? నీ ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే, అనగా దేవునితో అడిగే ఆ యొక్క బలమైన విశ్వాసం ఉంటేనే నీవు దీవించబడతావు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నేను ముగిస్తున్నా. 9 అయింది, టైం 9:04 అయింది. ఇంకా 10 minutes లో ముగించేస్తాను. చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఏంటంటే ఆ పాయింట్ లాస్ట్ మరొకసారి చదువు. దేవుణ్ణి అడగనందున ఏమీ దొరకలేదు. అందరిని అడుగుతాం. అక్క 10,000 ఉంటే ఇస్తావక్క, 5,000 ఉంటే ఇస్తావక్క అన్న, అందరిని అడుగు. తప్పులే అడగటం. ముందు దేవుణ్ణి అడుగు. దేవుడి వైపు చూసి కన్నీరు గార్చి అడుగు. ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఆశీర్వాదం తప్పనిసరిగా పొందుకుంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త యేసయ్య కూడా ఏమన్నాడు? అడుగుడి మీకు. మత్తయి సువార్త 7:7 నుంచి 11 వచనాల వరకు ఏమన్నాడు తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి మీకు తీయబడు అంటూ మీరు చెడ్డవారయుడియు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా మీ పరలోక తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులు ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు అంటూ 11వ వచనంలోకి వచ్చే లోపల, మత్తయి సువార్త 7:11 వచ్చే లోపల ఏమంటాడు? చివరికి వచ్చేమా, టైం అయిపోయింది. తను అడుగు వారికి మంచి ఈవులు ఇచ్చును. కావున మనుషులు, చాలా వెరీ గుడ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మంచి ఈవులు ఇస్తాడు. ఇదిగో ఎబ్బేసి ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. ఆయన అన్నదమ్ములందరికంటే పనికి మానేవాడు, నిలువ లేనివాడు,
ఎందుకంటే ఎబేజ్ అనగా అర్థం వేదన అని అర్థం. వేదన. వాళ్ళ అమ్మగారు ఇష్టపడి ఆ పేరు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుందంటే నేను ముగిస్తున్నాను. ఎందుకు పెట్టుకుందో తెలుసా? కష్టపడి డెలివరీ అయిందంట. మరి నువ్వు నన్ను చంపుతున్నావు కదరా, నిన్ను కనలేక నేను చచ్చిస్తున్నాను కదరా అని అతని మీద నిష్ఠూరపడి బాధపడి, రే వేదన పడి కన్నాను నేనని ఎబేజ్ అని పేరు. ఎబేజ్ అంటే అర్థం ఏంటి? వేదన. ఇంకా వాడిని స్కూల్కి పంపించిల్లా. స్కూల్కి పంపిస్తే ఏమన్నారు అందరూ? రే వేదన ఇట్లా అంటే ఎంత బాధ. వేదన అంటే అన్నదమ్ముల్లో చీపు, తల్లి దృష్టిలో చీప్ అయిపోయాడు. కానీ ప్రార్థన జీవితం కలిగాడు. ఇప్పుడు ఏమయ్యాడు చూద్దాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 9వ వాక్యం చదివేస్తాం, మనం ముగించేద్దాం. ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఘనం పొందాడు? వేదన అంటే చీప్గా తీసేసింది తల్లి. అన్నదమ్ములు తీసేసి ఉండొచ్చు. నాన్నగారు కూడా సరే పెట్టుకో, ఆ పేరే పెట్టుకొని ఉండొచ్చు. భార్య గారితో కొంచెం. అయితే ఇప్పుడు ఘనము పొందాడంట. ఎలా పొందాడు చూద్దాం. ఎలా ఆశీర్వదించబడ్డాడు చూద్దాం. చదువు నేను. వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబేజ్ అని పేరు పెట్టెను. ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడు ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక వేదన్ని, నేను పనిహిమాలి వాడిని. మా అమ్మ నన్ను తృణీకరించింది, మా నాన్నగారు తృణీకరించారు, మా అన్నదమ్ములు తృణీకరించారు. నేనెందుకు ప్రార్థన చేసేది, నేనెందుకు దేవుడికి మొరపెట్టేది అనుకుంటే 9వ వచనం ఆన్సర్ రాదు. ఒకసారి 9వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయన కష్టపడి 4 విషయాలు అడిగాడు దేవుణ్ణి, విశ్వాసంతో అడిగాడు. 9వ వచనంలో దేవుడు ఏం చేశాడు చూడండి. ఎబేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. హల్లెలూయా. కొందరు చెప్పండి దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సహోదరులందరికంటే నువ్వు దీవించబడాలంటే అధికంగా నువ్వు ప్రార్థన చేయాలి. అక్క దగ్గర కూర్చొని గంట సేపు మాట్లాడి ఇంత అనుకోలే టైమా, గంట అయిపోయింది అప్పుడే కదా. ఏమంటారు చెప్పండి? గంట అయిపోయిందా? అదే 5 నిమిషాలు ప్రార్థనకు వచ్చింటే ఏందమ్మా ఇంకా చేస్తున్నావా అదే అని భర్త అంటాడు, భార్య అంటుంది, పిల్లలు అంటారు. అంటే ప్రభు కృప దొరికే సన్నిధిలో మాత్రం రిస్క్, పక్కించి కబురు చెప్పుకోవడానికి మాత్రం రిస్కే. నిద్ర వస్తుందా? ఎంతమంది నిద్ర వస్తుంది? నిద్ర రాదులే, చెమట వస్తుంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒకరోజు అర్ధరాత్రి ఒక సంఘస్థురాలు, అంటే సంఘ బిడ్డ, పాస్టర్ గారికి అర్ధరాత్రి ఫోన్ చేసేసింది. ఏమని చేసిందంటే, పాస్టర్ అంట. ఏమ్మా? ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. ఏమ్మా అన్నాడు. ఏం లేదు పాస్టర్, అసలు పడుకున్నట్టాంచి ఇప్పుడు దాకా అసలు నిద్రే రాదు పాస్టర్ అన్నదంట. నిద్ర రాదా? ప్రార్థన చేసుకోమా, ప్రార్థన చేసుకొని చెప్పి నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన పడుకున్నాడు. కొంచెం ప్రార్థన చేసింది, నిద్ర రాలా. మళ్ళీ ఫోన్ చేసి పాస్టర్ ఏమ్మా అన్నాడు. ఆయన మళ్ళీ లేచిందా? పాస్టర్ నిద్ర రాలా. సరే వాక్యం చదువుకో, నిద్ర వస్తుంది అని చెప్పాడు. కొద్దిసేపు వాక్యం చదివి మళ్ళీ ఫోన్ చేసిందండి. ఆయన మళ్ళీ లేచాడు. ఆయన నిద్రపోను లేదు. ఏమ్మా అన్నాడు. పాస్టర్ నిద్ర రావటం లేదు పాస్టర్. సరే నన్ను ఏం చేయమంటావు నువ్వు, అసలు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఏం లేదు పాస్టర్, నువ్వు వాక్యం చెప్పు, నేను నిద్రపోతాను. పాస్టర్ ఆ టైంలో వాక్యం చెప్తే అప్పుడు నిద్రపోతుంట. అంటే నిద్రపోతున్నారా?
లేదు కదా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మన పాళ్యాన్ని అపరిమితంగా ప్రయాణించాడు. హల్లెలూయా. ఎన్నో రోజుల కళ నాలో పెట్టాడు. ప్రభువా, ఆ ప్రాంతాన్ని నీ చిత్తమైతే దర్శించి అక్కడ ప్రజలకి నీ మాటలు పెద్ద చల్లాలి. అనేక సార్లు ఎదురు చూశాను. అవకాశం దేవుడిచ్చారు. ఇంచుమించు 2011 సంవత్సరం అనుకుంటా. సోదరి విజయమ్మ సిస్టర్, సహోదరి విజయమ్మ సిస్టర్, సహోదరులు వచ్చి వారు మన చర్చికి వచ్చారు. మొట్టమొదటిగా వారు వచ్చి వాక్యం విని ఆ తర్వాత మా ఇంట్లో ప్రార్థన పెట్టాలన్నారు. ముగిస్తున్నాను. అలాగే సిస్టర్ అని చెప్పి ప్రార్థన పెట్టాం. ఆ టైంలో చక్కగా ప్రార్థన జరిగించాడు. చాలా మంది వచ్చారు. అదే టైంలో మన మధ్యలో సహోదరి సిస్టర్ హిమాగలిస్ట్ గారు వచ్చారు. ఆ రోజు నుంచి ఆ సిస్టర్ గారు వాక్యం విని మా ఇంట్లో కూడా కొంచెం ప్రార్థన పెట్టాలి పాస్టర్ గారు, దైవ చిత్తం అయితే పెడతాను సిస్టర్ అని చెప్పాను. ఆ విధంగా ఆ సిస్టర్ ద్వారా తర్వాత ఈ సిస్టర్ దగ్గరికి, మన సహోదరి దగ్గరికి రావడం జరిగింది. ఇలా 2011 సంవత్సరం నుంచి ఇంతవరకు ఈ యొక్క ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారన్నా ఆయన వాక్యాన్ని వెల్లడి చేయడానికి ఆయన కృప చూపించినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక, దీవించును గాక. ఆ తర్వాత దానమ్మ సిస్టర్ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇంచుమించు 1.5 సంవత్సరం పైబడి ప్రార్థన దానమ్మ ద్వారా అది జరుగుతూ ఉంది. చాలా మంది సహోదరులు వస్తుంటారు, వాక్యం వింటూ ఉంటారు. నిజముగా ఇవి నేను ఎప్పుడు కూడా పొగడడానికి ఎప్పుడు మాటలు చెప్పను. గద్దించడం తప్ప, హెచ్చరిక చేయడం తప్ప, సరిచేయడం తప్ప పొగడము అలా చేయడం నాకు దేవుడు నేర్పించలేదు. కనుక ఈ రోజు నుంచి ఎందుకు నువ్వు ఆశీర్వదించబడలేదో అనే ప్రశ్నను పక్కన పెట్టి ఇదిగో ఆశీర్వదించబడుతున్నామని చెప్పిన 3 సూత్రాలను తీసుకొని ఆశీర్వాదకరంగా మనం మారదాం, అనేకులు దీవెనకరంగా చేయబడదాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తీర్మానం చేసుకుందాం. తీర్మానం. ప్రభువా నీకు వందనాలయ్యా. ఒక నిమిషం హెచ్చరిక చేస్తాం. అందరం కూడా 2 చేతులు పైకెత్తాం. నా సహోదరి సహోదరా, ఎందుకు నేను ఇంకా ఆశీర్వదించబడలేదు? ఎందుకు నాకు స్వస్థత కలిగలేదు? ఎందుకు ఈ అప్పు తీరలేదు? ఎందుకు ఈ సమస్య తీరలేదు? ఎందుకు ఈ కోర్టు కేసు పరిష్కరించబడలేదు? ఎందుకు ఈ ఇబ్బంది తొలగించబడలేదు అని నువ్వు బాధపడ్డావు కదా, నువ్వు వేదన పడ్డావు కదా, నువ్వు దుఃఖపడ్డావు కదా. ఇదిగో దానికి పరిష్కారం. నా కుమార్తె లోకాన్ని అనుసరించొద్దు, నీతిమంతుడైన నన్ను అనుసరించు. నా పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండు. ఇదిగో ఎబ్బేసినకి ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీ జీవితం ఈ రాత్రి నుంచి నేను ఆశీర్వదించుతాను, నేను దీవించబోతున్నానని ప్రభు ఇంతవరకు మాట్లాడుతుండగా తీర్మానం చేసుకున్నాం. 2 చేతులు పైకెత్తి, అవును ప్రభువా, నిజమేనాయన, లోకాచారాలను అనుసరించానయ్యా, లోక ప్రకారం నడిచానయ్యా, నీతిమంతుడు నేను అనుసరించలేకపోయినాయన. ఇక నడుస్తానయ్యా. విశ్వాసం, కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, శత్రుకు మేషకు అగ్నిగుణంలో వేస్తున్న మా దేవుడు రక్షించలే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆ ప్రతిమకి మేము మర్కం అన్న బలమైన విశ్వాసం వారిని హెచ్చించింది నాయన, దీవించింది నాయన. ఇదిగో ప్రార్థన జీవితం కలిగిన ఎబ్బేసిని మా ముందు పెట్టావు. నాన్నగారు, అమ్మగారు తృణీకరించారు, అన్నదమ్ములు తృణీకరించారు, వేదనని పేరు పెట్టారు. కానీ ప్రార్థనా జీవితం కలిగి తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడయ్యాడు. ఈరోజు నేను అలా అవ్వాలని, ఆ రీతిగా నేను అవ్వాలని, ఆ రీతిగా దీవించబడాలని నా మేలు కోరుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఎవరైతే తీర్మానం చేసుకున్నా సహకరిస్తావు కదా, దేవుడి నిన్ను ఆశీర్వదించుకుంటున్నాను. తలపులతో తండ్రి స్తోత్రం. నడు
నిలిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నేను ఎన్నాను ఎన్నో తలంతులతో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి చక్కగా ప్రభు మనతో చక్కగా ఈ రాత్రి ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుంటున్నారు? ఎంతమంది దేవా నిజంగా దేవుని మాట నాకు వినబడింది తండ్రి అన్నవారు ఒకసారి మీ చేతులతో చూపించండి. దేవుడు నాతో మాట్లాడాడు, నిశ్చయముగా నాతోనే మాట్లాడాడు. ఆయన నాతో మాట్లాడడానికే తన సేవకుని ప్రేరేపించాడు. ఆయన దాసుల ద్వారా స్వరం ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకు మేలు కలగదు, ఎందుకు ఆ సమస్య ఇది మనుషులు అనుకొని కల్పించుకునేటువంటి సభలు కాదు, కేవలం దేవుని యొక్క ఏర్పాటు. ఇది దేవుని యొక్క సంకల్పం మాత్రమే ఉన్నది. ఈ రాత్రి ఇక్కడ నీవు కూర్చున్నట దేవుని యొక్క ప్రణాళిక. ఈ రాత్రి మైకి శబ్దం ద్వారా వినుట దేవుని యొక్క ప్రణాళిక. ఇంకో ఒక్క రోజు మాత్రమే ఉంది, రేపు రాత్రి మాత్రమే ఉంది. చివరిగా రాత్రి రేపు రాత్రి దేవుడు ఏమి అద్భుతకరంగా నాతో మాట్లాడతాడు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగపరచుకొనొచ్చు. రేపు త్వరగా మనం దేవుని యొక్క సన్నిధానంలోకి వద్దాం, దేవుని ప్రసన్నత అనుభవిద్దాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. అయ్యా, ఈ రోజు మా ఆశీర్వాదములు కోల్పోవడం కారణాలు అనేకమైనవి మాలోనే ఉన్నాయి తండ్రి. మీరు మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపు చేసుకొని ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నీ ఆశీర్వాదపు జీవితమును అనుభవించుటగా అయ్యా నీ కృపలో మమ్మల్ని నడిపించుచున్న దేవుడు అయ్యా. ఈ రాత్రి నీ ప్రణాళికను నీ దాసుల ద్వారా బలపరిచి రుజువుపరిచి రూఢీపరిచి స్థిరపరిచి ప్రతి హృదయమును నాటినందును బట్టి నేను స్తుతిస్తున్నాను. రేపటి దినాలు జరగవలసిన సభ ప్రభావ సభలకు ఎంతో భారంతో, ఎంతో ఖర్చుతో, ఎంతో ప్రసవ వేదనతో నీ సేవకులు రోధిస్తుండగా కన్నీటిని చూచిన దేవుడు నా తండ్రి, నీ శ్రమను నేను చూచినానన్నావు ప్రభు. అనేక హృదయాలను ప్రేరేపించి దేవుడు అనేక మేము వచ్చిన అందరికీ రేపు ప్రభా చక్కటి విందును వారికి ఏర్పాటు చేయగల సామర్థ్యంలో కలుగు చేయండి నా తండ్రి. ఇవన్నిటికి కూడా కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సహాయాన్ని దయచేయండి ప్రభా. మాకు సహాయకుడు ఉండి సమస్తము నీ నామం మహిమార్థమైనటువంటి కృప చేత నడిపించి మహిమ పొందడం. ఇంతవరకు ఆది నుండి ఈ చివరి సమయం వరకు నీ కృపలో మమ్మల్ని నడిపించిన పరిశుద్ధాత్మ దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. నీ ప్రత్యేక దీవెనలు ఆశీర్వాదం చేరున్న సహాయపడుతున్నటువంటి బిడ్డలందరూ దీవించండి. మీరు రూఢిగా దీవెనకరంగా అనేకులు సాక్షులు నిలబెట్టండి. నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చి నాము తండ్రి, ఆమేన్. అలాగే తల వంచని మన దైవసేవకులు ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ నుండి పరిశుద్ధాత్మ సన్నిధి మనకును మన కుటుంబాలకును ఈరోజు ఈ 3 విషయాల ప్రకారం నడుచుకోబోతున్న ప్రతి బిడ్డకును ఆయన తోడుగా ఉండి ఆయనే దీవించి ప్రభు రాకడ వరకు బలపరిచి మనల్ని
అలాగే చేరవచ్చిన దైవజనులను సహకరించిన బిడ్డలను వర్ధలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ రేపు సాయంత్రం